హాయ్ హలో ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఒక ఊరి కథ, ఒక వాస్తవం. మనం వింటే చలించిపోయేంత నిజం. మనం ఊహించలేని స్థితిలో ఉన్న మన సోదర సోదరీమణుల గురించి. ఆదివాసీ ప్రాంతాలలో చాలా ప్రాంతాలు ఇదే పరిస్థితి. వీటిలో ఒక 2 పీవీటీసీ గ్రామాల గురించి. పేరు కుసుమగూడ, రెండోది జాకారవలస. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలంలోని మాడిగడ పంచాయతీలోని ఒక చిన్న గ్రామం ఇది. పేరు చిన్నదైనా అక్కడి సమస్యలు పెద్దవే. వాళ్ళ వ్యాధాగాథ ఎలా ఉందంటే, నా పేరు కిల్లు శాంతి. మా ఊర్లో చాలా ఇబ్బందులు మేం కూడా మనుషులమే. ఎస్, మేం కూడా మనుషులమే. ఎందుకు ఈ మాట చెప్తున్నారు అంటే, ఏమో మేం మనుషులేమి అన్న విషయం మర్చిపోయారేమో ఈ వ్యవస్థ అని గుర్తు చేస్తున్నా. మీరు నేను గర్వంగా చెప్పుకునే ఈ స్వాతంత్ర భారతదేశంలో ఈ గ్రామంలో ఇబ్బంది పరిస్థితిలో వెళ్ళాము. మాకు మట్టి రోజైనా వేయిస్తారని మేము కోరుకుంటాం. ఇంకా రహదారి లేదు, మంచినీటి లేదు, కరెంటు లేదు. ఆరోగ్య కేంద్రం చేరాలంటే 6 కిలోమీటర్ల కాలినడకన వెళ్ళాలి. ఒక్కసారి ఊహించండి, రాత్రి మీ ఇంట్లోని ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే మీరు 108కి ఫోన్ చేస్తారు. అంబులెన్స్ 3 నిమిషాల్లో వస్తుంది. కానీ కుసుమగూడ, జాకార వలసలలో అక్కడ అంబులెన్స్ రాదు. ఎందుకంటే సరైన రోడ్డు సౌకర్యాలు లేదు. పసిపిల్లలకు జ్వరం వచ్చింది, డోలీలో వేసి తీసుకువెళ్తారు. డిమాండ్ చేస్తూ ఉన్నారు. కుడ్డ కూడా వరకు తీసుకెళ్ళాలి, కుడ్డ నుండి మరి వంతమూరు తీసుకెళ్ళాలంట. చూడండి, వృద్ధులకు ఆరోగ్యం బాగలేదు, డోలీలో తీసుకువెళ్తారు. గర్భిణీ స్త్రీలకు ఇదే పరిస్థితి. మార్గం మధ్యలో ప్రాణాలు పోయింది. గతంలోనే ఇలా 2 మరణించారు. ఇలా ఎన్నో మరణాలు. ఒకరు గర్భవతి, రక్తం పోతున్న ఆసుపత్రికి వెళ్ళలేకపోయింది. ఇంకా చావే దిక్కు. సినిమాలలో ఎమోషన్ రక్తి కట్టించేందుకు ఇలాంటి సీన్లు తీస్తుంటారు. కానీ ఈ ఆదివాసీ బ్రతుకులలో వాళ్ళ జీవితమే ప్రతిరోజు బ్రతుకు పోరాటం. ఆ గాథ విన్నప్పుడు ప్రతి గుండె ఉక్కిరి బిక్కిరవుతుంది. ప్రతిరోజు నిత్యావసరాల కోసం ఊరు దాటి రావాలి అంటే 6 కిలోమీటర్లు నడవాలి. అది మట్టి దారిలో. వేసవి, వర్షం, చలిలోనూ అదే దారి. మేం కూడా మనుషులమే, మేం కూడా ఈ దేశంలో భాగస్వామ్యమే అని గొంతెత్తి గర్జిస్తున్నారు. ఏం ప్రయత్నం చేయలేదనుకోకండి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు, అధికారులు ఎవరిని వదలలేదు. అక్కడ ప్రజలు చేతులెత్తి వేడుకున్నారు. ప్రతి కార్యాలయానికి వెళ్ళారు, వినతి పత్రాలు ఇచ్చారు. కానీ సమస్యకి పరిష్కారం శూన్యం. కుర్దగూడ నుంచి కుసుమగూడ జాకరవలస వరకు 6 కిలోమీటర్ల రహదారి కావాలి. తార్ రోడ్డు తర్వాత సంగతి, కనీసం మట్టి రోడ్ అయినా కావాలి. దయచేసి ఇప్పటికైనా మా ఊరిని కనీస సదుపాయాలతో జత చేయండి అని వారు అడుగుతున్నారు. మేం మనుషులమే, మేం కూడా మా రక్త మాంసాలతో చెమట చిందిస్తూ టాక్సులు కడుతున్న వాళ్ళమే. మాకు కూడా న్యాయం చేయండి అని గోడు విన్నవించుకుంటున్నారు. ఒక తాత చెప్పిన మాట వినండి. నా వయసు 72. నేను మరణించే ముందు మా ఊరికి రోడ్డు వస్తుందా అని అమాయకంగా అడిగారు. ఒక అమ్మాయి చెబుతుంది, నాకు గ్రాడ్యుయేషన్ అయింది, జాబ్ ప్రయత్నం చేయాలి అని. కానీ నాలో ఆశ నెరవేరుతుందా అని. ఎందుకంటే మా ఇంట్లో కరెంట్ లేదు, చదువుకోవడానికి కష్టతరం అవుతుంది అని. ఒక తల్లి నిట్టూర్చింది, నేను రోజు నీటి బిందె మోస్తున్నా, కానీ కన్నీళ్ళే ఎక్కువగా వస్తున్నాయి అని. ఇది ఊహనే, కానీ నిజంగా ఆ బ్రతుకులు ఇలానే ఉంటుంది. వీటి వెనక ఎంతో బాధ. ఇది కేవలం మాటలు కాదు, ఇవి గుండెల వ్యాధ. ప్రభుత్వానికి ఇది విజ్ఞప్తి కాదు, ఒక విన్నప గర్జన. ఇది ఓ అర్ధరాత్రి అరుపు. మేము అభివృద్ధి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ గ్రామం గురించి మర్చిపోవచ్చా? అంటే అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు ఆ గ్రామం గుర్తు రాకూడదు. అంటే మీరు ఆ గ్రామం కోసం ఏదో ఒకటి చేయాలి. ఇది రాజకీయ సమస్య కాదు, ఇది మానవ హక్కుల సమస్య. రోడ్డు లేదు అంటే విద్య లేదు, వైద్యం లేదు, పౌర హక్కులు లేవు. ఏ అభివృద్ధి పని మొదలు పెట్టాలి అన్నా ముందు రోడ్డు కావాలి. మేము కూడా మనుషులమే, మాకు కూడా ఈ దేశంలో జీవించే హక్కు, బ్రతికే హక్కు ఉంది. దయచేసి మా గోడుని వినండి. ఈ సమస్య అధిష్టానం వరకు చేరి ఉండకపోవచ్చు. స్థానిక నాయకులు, అధికారులు నిర్లక్ష్యం చేసి ఉండవచ్చు. ఎప్పుడైనా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దగ్గర చేరే వరకు ఈ సమస్యను స్ప్రెడ్ చేయండి. ఈ సమస్య వాళ్ళ దగ్గర చేరినప్పుడు సమస్యకి పరిష్కారం దొరకవచ్చు. చివరి విజ్ఞప్తి, మార్పు మీ నుంచే కావాలి. ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీకు అవకాశాలు ఉన్నాయి. ఒక క్లిక్తో మీరు ఓ జీవితాన్ని ఆనందమయం చేయగలరు. ఒక షేర్తో మీరు ఒక జీవితం మార్చగలరు. మీకు ఇవి సాధ్యమే కదా. #కుసుమగూడ నీడ్స్ రోడ్, #జాకరవలస నీడ్స్ రోడ్ అనే ట్యాగ్తో మీ సపోర్టు తెలియజేయండి. ఇది మీ దగ్గర మొదలైతే ఓదార్పు అక్కడ చేరుతుంది. మీరు వాహనం మీద ప్రయాణిస్తుంటే ఒక్కసారైనా ఆ ఊరిని గుర్తు చేసుకోండి. ఎందుకంటే అక్కడ వాళ్ళు సరైన రోడ్డు సౌకర్యం లేక చిన్న చిన్న రోడ్లలోనే నడుస్తూ ఉన్నారు. ఈ దేశం ఒక కుటుంబం అయితే ఆ గ్రామం మన ఇంట్లో ఉండే చిన్న గది. ఇప్పుడు మన వంతు ఆ కుటుంబాన్ని మర్చిపోకుండా
అక్కడ వెలుగుల్ని నింపాలి అని. ధన్యవాదాలు. ఈ మాట వినినందుకు కాదు, ఈ బాధను గుండెల్లో పెట్టుకున్నందుకు. మార్చేద్దాం. మనం కూడా సాక్షులం కావాలి ఈ మార్పుకి.